कुछ भाई ఎక్కడ పెడదాం మరి మొబైల్స్ నైఫ్ 4 వెహికల్స్ అలా ఫోటో తీసుకున్నాక పంపించేద్దాం. లక్ష్మీనాయక్ తండలో ఈ నెల 31 తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత మర్డర్ జరిగింది. శేషి అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ భార్య లలిత కంప్లైంట్ ఫస్ట్ రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక 6 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. ధరావత్ దీపక్, ధరావత్ వెంకన్న, ధరావత్ సుజాత, ధరావత్ రాజేష్, ధరావత్ సురేష్, జడ్పుల ప్రవీణ్, మొత్తం 6 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. కేసు యొక్క విషయం ఏంటంటే శేషుకు వెంకన్న అంటే మేనక్యుడు దీపక్ వాళ్ళ నాన్నకు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. దీనిలో భాగంగా 2017లో గొడవలు అవుతాయి. అందులో అప్పుడు ఇరుపక్షాలపైన కేసులు జరుగుతాయి. శేషును ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో దీపక్ గత 15 రోజుల నుంచి ప్లాన్ చేస్తుంటాడు. ప్లాన్లో భాగంగా అతని ఫ్రెండ్స్ 3 సురేష్, రాజేష్ మరియు ప్రవీణ్ కలుపుకొని మన లక్ష్మీనాయక్ తండ దగ్గర తాగుతూ ఉంటాడు 31st నైట్. ఆ రోజే దీపక్ ఆన్ ది వేలు వెళ్తుంటాడు. అక్కడ శేషు వెళ్తుంటాడు. అక్కడ ఈ 4 కనబడితే పలకరించి మాట్లాడుకుంటే అదే అదునుగా చూసుకొని దీపక్ తన బైక్లో ఉన్న కత్తి తీసుకొని పొడవగానే ఈ పిల్లలు ఆపకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆపకుండా ఈ 3 వెళ్తారు ఫ్రెండ్స్. శేషు పారిపోతుంటాడు. అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ను వెంకన్నకు కాల్ చేసి ఫాదర్ను ప్లస్ మదర్ సుజాతను పిలిపించుకొని ఒక గుడిసెలో, అంటే అదే తండలో గుడిసెలో దాచుకుంటే పొడిచి చంపుతారు. అదేవిధంగా టెస్టికల్స్ కూడా ప్రెస్ చేస్తారు. అక్కడికక్కడ చనిపోగానే వెళ్ళిపోతారు. ఈరోజు వాళ్ళని లక్ష్మీనాయక్ తండలో ఈ 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ARSI శ్రీనన్ ఉన్నాడు. అతను సిటీ హెడ్ క్వార్టర్లో పనిచేస్తుండు. అతని మీద కూడా విచారణ జరుపుతున్నాం. అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని మీద కూడా ఏదైనా అభియోగాలు ఉంటే అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఈ కేసులో సిఐ రాజశేఖర్, SI మహేష్ మరియు వాళ్ళ సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి నిందితుల నుంచి ఒక కత్తి, 4 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది.